ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం ప్రైవేట్ బ్లాంకెట్ హాల్లో నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సిఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రానున్న హోలీ, రంజాన్ పండుగలను పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల మత పెద్దలు, అన్ని పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మండలాలు సమాజపరచడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇదే రోజు హోలీ పండుగ. హోలీ పండుగ అంటే ప్రతిసారి హోలీ ఆడుకునే వాళ్ళు అవ్వరు. రాంగా అనిపించిందంటే మరి ఎందుకు తక్కువైతుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ మన సదాశివపేట పట్టణం ఎటువంటిదంటే ఏ పండుగ రాని మరి ఏ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకునేటువంటి సదాశివపేట పట్టణము ఇంతవరకు ఎప్పుడు మరి మేము చూసినటువంటి చిన్నప్పటి నుంచైనా ఇలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పోలీసు వారిగా మనకు ఎప్పుడు సహాయ సహకారం అందిస్తూ మన సహకారం మనం తీసుకుంటూ కలిసి మంచి సోదరభావంతో వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనము అందరం బాగుండాలని కోరుకునే దాంట్లో వాళ్ళు ముందుంటారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా అయిందంటే వాళ్ళు నిలవద్దరు కొట్టాలి. హోలీ పండుగ సందర్భంగా శాంతి కమిటీ నూతన ఎస్పీ గారు కాల్ చేయడం వల్ల జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకంటే చాలా సంతోషంగా అంటే ఈరోజు రంజాన్ హోలీ రెండు పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఏ విధంగా ఉంటాము కాబట్టి పండుగలు ఏ విధంగా జరుపుకుంటాము, కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి కానీ ఉన్న స్టాఫ్ కానీ సిఐ గారు కానీ మనం అందరము కలిసికట్టుగా ఒక ప్రేమగా అందరం హోలీ కానీ రంజాన్ పండుగలు కలిసి చేసుకొని వాళ్ళకు నిరసనగా మనం ఉండాలని నా ఒక కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి అందరికీ ఒక ధన్యవాదాలు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ గారు అధ్యక్షత వహిస్తున్న ఈ మీటింగ్కి మరి పెద్దలంతా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు సదాశివపేట కొండాపూర్ మున్పల్లి మండలం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరూ కూడా నాయకులు ధన్యవాదాలు. మరి సదాశివపేటలో నేను చాలా రోజులు అంటే 88 నుంచి కాలేజీ వరకు ఇక్కడే చదువుకున్నా. సదాశివపేటలో ఎలాంటి కార్యక్రమాలు, పండుగలు, వినాయక నిమజ్జనాలు కానీ రంజాన్ కానీ ఎలా జరుపుకునేది నాకు బాగా అవగాహన ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు అయితే కాలేదు సార్. ఎందుకంటే విద్యార్థి దశ మొత్తం ఇక్కడే ఉన్నది. సదాశివపేట నిమజ్జనం అంటే తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత సదాశివపేట అని చెప్పుకునేది. అటువంటి నిమజ్జనాలు కూడా చాలా గ్రాండ్గా జరిగేది. అందరూ సహకారం వలనే ఇక్కడ ఉన్న సదాశివపేట, మునిపల్లి, పాతకాలంగా ఏదైతే కొండాపూర్ మండల ప్రజల సహాయ సహకారంతో, పోలీసు వారి సహాయ సహకారాలు, ఇక్కడ మత పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ సదాశివపేట అంటేనే ఒక ఐక్యమత్యానికి మారుపేరుగా ఉంది కూడా. ఇప్పటి వరకు ఎలాంటి కల్లోలాలు, మత కల్లోలాలు అవన్నీ ఏమీ జరగలేదు. ఇక ముందు కూడా మనం ఇప్పుడు సిఐ గారు, ఎస్పీ గారు మంత్రాలు వచ్చారు కాబట్టి ఈ రెండు పండుగలు హోలీ, రంజాన్ వస్తున్నారు కాబట్టి ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే ఈ మధ్యన సోషల్ మీడియా సిఎస్ అన్నట్టు సోషల్ మీడియాలో తెలిసో తెలియకో పిల్లలు కొంతమంది ఇట్లా పెట్టడము, అట్లా పెట్టడము అవన్నీ ఉంటే పెద్దలుగా మనము కొంచెం వారించే సమయం ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ చిన్నపిల్లలు తప్పుగా పెడితే కూడా వాళ్ళని కొంచెం మనకు తెలిసిన వాళ్ళైతే నచ్చ చెప్పుకొని దాన్ని పెద్దగా కాకుండా చేసుకునే
బాధ్యత మనందరిపైన ఉందని చెప్తూ ఇక ముందు కూడా మనం ఇలాగే సదాశివపేటలో ఒక శాంతి పీస్ కమిటీ శాంతి కమిటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గారికి మరియు ఇక్కడ వచ్చిన స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా అనురాగాల వారికి మత పెద్దలకు అందరూ కూడా ముందుగా హోలీ పండుగ మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఇప్పటివరకు కూడా సరే ఇప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ భేదాభిప్రాయాలు కూడా లేకుండా ఇప్పటివరకు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నిర్వహించుకుంటామని చెప్తూ మండలంలో కూడా అన్ని గ్రామాలలో చాలా సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సదాశివపేట సిఐ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటూనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు కూడా వినాయక చవితి ముందు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ కలిసికట్టుగా మనం అందరం కూడా మరి ఏ విధంగా చేసుకుంటే పండుగ అది కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉంది కాబట్టి మరి రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరూ శాంతియుతంగా పండుగ జరుపుకోవాలి. ఎక్కడ ఏ విధంగా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకేది కానీ త్వరగా రాకుండా మనం అందరము మరి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన భారత్ మాతాకి जनाब महेश गौड़ साहब, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस, और उसी तरीके से कोंडापुर मंडल सदाशिवपेट मंडल के सियासी कायदीन और पुलिस ऑफिसर्स और काउंसलर्स और रिपोर्टर्स की खिदमत में मैं इस मुबारक रमज़ान के महीने और होली त्यौहार के सिलसिले में सीआई साहब ने पीस कमेटी की मीटिंग के लिए हमें सरजोड़ कर बैठने की ज़रूरत जो महसूस की है, मैं उनको दोनों कम्युनिटीज़ की तरफ से ये एश्योरेंस ये इत्मीनान दिलाना चाहूँगा कि हमारा सदाशिवपेट हमेशा से अमन का गहवारा रहा है। कभी भी मजहब की बुनियाद पर या किसी त्योहारों के मौके पर हमारे सदाशिवपेट में किसी किस्म का झगड़ा फसाद होने की तारीख नहीं है। మన సదాశివపేట సిఐ గారు మరి కొండాపూర్ మరి మున్పల్లి పోలీస్ అధికారులకు మరి పేరున వేదికను అలంకరించిన పెద్ద రిపోర్టర్స్, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు అందరికి పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు ఒక హోలీ తప్ప రేపు ఫ్రైడే ఉన్నది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరం చూసుకుంటాం. ఖచ్చితంగా హోలీ ఆడితే 1 గంటల వరకు కంప్లీట్ చేస్తారు. సామాన్యంగా ఎవరింటికి వాళ్ళు పోయి స్నానాలు కానీ మాకు భోజనాలు ఉంటే చేస్తారు కాబట్టి రేపు ఫ్రైడే ఉన్నది. ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా అందరిపైన ఉన్నదని చెప్పుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఉగాది మరి ఏదైతే రంజాన్ వస్తుంది ఒకటే రోజు వస్తున్నది కాబట్టి మరి ఎవరంతా వాళ్ళు బీజీలో ఉంటారు. ఇక్కడ పంచాంగ శ్రవణం నడుస్తున్నది, అక్కడ ప్రేయర్స్ నడుస్తుంటాయి కాబట్టి ఈద్గాలల్లా ఆ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే రేపే ఫ్రైడే ఉన్నది, హోలీ ఉన్నది కాబట్టి కొంత అంటే ఎవరు ఖచ్చితంగా 12-1 గంటల వరకు ఆడతారు. సామాన్యంగా గతంలో చాలా మంది హోలీ బాగా ఆడుతుంది. ఇప్పుడు యూత్ అంతా మా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా మా బ్యాచ్ సామాన్యంగా ఉండదు, మేము కూడా ఉండకుండా కానీ కొంత ఇబ్బంది వల్ల మేము ఇక్కడ ఉండిపోయినాం. దయచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా మేము పోలీసు వారికి సహకరిస్తామని చెప్పుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన
ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలుపుకి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంది. మన విహెచ్పి అధ్యక్షుడు మన పవన్ గారు, అట్లనే సజ్జయ్ భాయ్, తర్వాత సత్యనారాయణ, మన కొండపూరి ఎస్ఐ గారికి, అదేవిధంగా గోపాల్ గారికి, తర్వాత అక్బర్ భాయ్కి, మాణిక్రావు అండ్ మా ఆంజనేయులు అండ్ అజయ్ భాయ్ అండ్ పాండు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరు కౌన్సిలర్లకు మేము చెప్పగానే కాదనకుండా వచ్చిన అందరు కౌన్సిలర్, ఈవెన్ ఫాస్టింగ్లో ఉన్న అందరు కూడా కౌన్సిలర్ అందరికీ పేరు పేరున, మరియు మన మిగతా అన్ని వర్గాల పార్టీల వర్గాల వారికి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మునిపల్లి నుంచి కొండపూర్ నుంచి వచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. మనం ప్రతిసారి ఆనవాయితీగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం. మనం ప్రతిసారి ఈ గణేష్ పండుగకి అండ్ రంజాన్ పండుగకి, బక్రీద్ పండుగకి మనం నిర్వహిస్తుంటాం. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవాలా, మన డ్యూటీస్, మన విధులు, మన బాధ్యతలు అనేది ఒకసారి రిమెంబర్ చేయడానికి మేము పెడతాం. దానివల్ల అందరూ ఒక యూనిటీకి వచ్చి మాకు ఒక సపోర్టివ్ లాగా కొంచెం మాకు మేము ఉన్నాం అన్నట్టుగా చెప్తుంటే ఒక భరోసా లాగా ఉంటుంది. ఇక్కడ సదాశివపేటలో నేను వచ్చినప్పుడు వాస్తవానికి నాకు సదాశివపేట అంతా కూడా సిటీ సైబరాబాద్, ఎప్పుడు కూడా నేను జిల్లాకి రాలేదు. ఎప్పుడో 2014లో పెద్ద శంకరంపేట 20 నెలలు చేసిపోయినా. తర్వాత నాకు సదాశివపేట అంటే ఒకప్పుడు, అంటే నేను ఇంటుండి మన ఎవరు శ్రీనివాస నాయుడు సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన సిఏగా చేసినప్పుడు ఇదేదో కొంచెం అంటే బాగా ఇది టఫ్ ఏరియా, టఫ్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ అన్నట్టుగా ఉండేది. నాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్ మీద అప్పుడు ఒక మట్కా ఇష్యూలో అయిన ఒక అటాక్ తప్ప నాకు తెలిసి ఇంకా వేరే డిఫరెంట్ వేలో అయినట్టు నాకు కనిపించదు. కానీ మీకు అందరికి ఒక విషయం ఏంటంటే, వీలైనంత మట్టుకు అవసరమైన బందోబస్తుకి తప్ప నన్ను ఇక్కడ నుంచి తీయరు. అంటే అందరికీ ఇలా ఈ సదాశివపేటలో సిఐ ఉండాలా, కంపల్సరీ నన్ను డిస్టర్బ్ చేయద్దు అనుకుంటారు. నాకు కూడా అదే మంచిగా అనిపిస్తుంది వాస్తవానికి. కానీ అది అంటే అట్లా ఆ కోణం అనేది తయారైంది. వాస్తవానికి అయితే తప్ప నన్ను సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. మీరు అక్కడ రిటర్న్ అయ్యారు, నన్ను డిస్టర్బ్ చేయరు, అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. టౌన్లో అంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి సదాశివపేటలో. వాస్తవానికి ఈ మధ్య సోషల్ మీడియా వచ్చి నుంచి అవి ఇవి కొంచెం మంది ఫేరప్ అయినాయి తప్ప అసలు పెద్దగా ఇన్సిడెంట్లు అనేది లేవు. అంటే అక్కడ వాస్తవానికి పెద్దలు అట్లా 30 ఏళ్ళ నుంచి ముందు నుంచి కూడా పెద్దలు నడిపించారు. అన్ని వర్గాల వారు ఏకమై ఒకరికొకరు తోడ్పాటు ఉంటూ చాలా మంచి రిలేషన్ తోటి మెయింటైన్ చేస్తుంటారు. అది బయటకి కనిపించదు. కాబట్టి వీలైనంత మట్టికి నన్ను ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాలన్నా, ఎస్పెషల్లీ సదాశివపేటకి పర్మిషన్ ఇవ్వాలంటే ఎస్పీ గారిని అడగాలి, ఊరికే పంపరు. టౌన్ ఇన్స్పెక్టర్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ కూడా ఎస్పీ గారిని అడగాలి, అది కూడా అవసరం ఉన్నట్టు పంపుతలేదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10 రోజులు అవుతుంది నేను ఇంటికి, అంటే పోగా ఇక్కడ నుంచి ఇంటికి అసలు వెళ్ళక. అంటే అట్లా ఈ ఇక్కడ అంటే డిఫరెంట్ కమ్యూనిటీ అంతా ఉంటారు కాబట్టి సంథింగ్ ఏదో అన్నట్టుగా మన ఓల్డ్ సిటీలో టైప్లో ఫేరప్ చేస్తారు. కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్న ఈ రిలేషన్స్ అది అంత వీలంత మట్టికి పెద్దలు అట్లా కాపాడుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఈ మధ్య ఏమవుతుందంటే మన ప్రతిదీ మారింది, ఈ మన సిస్టమ్ కూడా మారుతుంది. కానీ ఏది మారినా కూడా ఒకటి దాని మీనింగ్లో ఉంది, శాంతి సమావేశం. శాంతి అంటే మనిషి నుంచి స్టార్ట్ అయితే మనిషిలో ఫస్ట్ శాంతి. మనసులో శాంతి ఉన్నప్పుడు మన మనసులో అనేది శాంతి స్వభావం అనేది ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ నేను పనిచేసే పనిలో, నా చుట్టూ, నా ఆఫీస్లో, నా ఆఫీస్ కాకపోతే మన ఊరిలో, మన కాలనీలో, మండలంలో, దీన్ని మించి ఒక మండలంలో శాంతి ఉంటే జిల్లాలో ఈ విధంగా ఉంటుంది. శాంతి సమావేశం అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం అది ఏ విధంగా వస్తుందని. అది దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందని. కానీ అది దానికి గురించి తెలియని వాళ్ళకి బయట నుంచి విన్నప్పుడు